మనం అనుకుంటున్నట్టు ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఏ పార్టీ అభ్యర్థికి బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ముందుకు వెళుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీ హిల్స్ ది మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు. గోపీనాథ్ కున్న మంచి పేరు కావచ్చు, లేకపోతే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కు గెలవడానికి దోహదపడతాయంటూ అన్ని పార్టీల కంటే ముందుగా జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మరి అసలు బీఆర్ఎస్ ఓటింగ్ సరళి కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రచార సరళి, వాళ్ళ ధీమా ఏంటి, ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, దానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ ఉన్నారు మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. విజయ్, ముందు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఫస్ట్ జూబ్లీ హిల్స్ అనగానే మనకు మాగంటి గోపీనాథ్ తర్వాత మాగంటి సునీత పేరు అక్కడ వినిపించింది. ఆయన చనిపోవడంతో బై ఎలక్షన్స్ అనివార్యమయ్యాయి. ముందుగా ప్రకటించింది బీఆర్ఎస్ఏ. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? పోలింగ్ రోజు కూడా ఆవిడ తీవ్ర స్థాయిలో భావోద్వేగానికి గురయ్యారు. అనేక చోట్ల ఆవిడ తిరుగుతూనే ఉన్నారు. ఒకసారి జరిగిన సరళి చెప్పండి. యశుమతి, పూర్తిగా మాగంటి గోపీనాథ్ మరణం అనంతరం వచ్చినటువంటి అనివార్యంగా వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అయితే పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉత్కంఠనే రేపాయనే చెప్పాలి. పోలింగ్ సరళి చూసుకున్నట్లయితే గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ తీసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, డ్రైనేజీ లైన్స్ని ఆయన వేసినటువంటి తీరు కావచ్చు, పనిచేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సో షేక్పేట నుంచి ఎర్రగడ్డ వరకు బోరబండ, సోమాజిగూడ ఈ డివిజన్లలో మంచినీటి సదుపాయాలు కల్పించడం కావచ్చు, సీసీ రోడ్లని వేయించడం కావచ్చు, ఈవెన్ నడవలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి రోడ్లలో కూడా సీసీ రోడ్లు వేశారు అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ సానుభూతి పరులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ప్రధానంగా మాగంటి సునీత అయితే పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే ప్రచారంలో కూడా ముందుకు వెళ్లారనే చెప్పాలి. తర్వాత కాంగ్రెస్కు సంబంధించినటువంటి అమలు చేయనటువంటి పథకాలను కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేటువంటి విధంగా అయితే బాకీ కార్డుని ఏర్పాటు చేసుకొని ఆ బాకీ కార్డుని ఒక ప్రచార అస్త్రంగా మలుచుకొని ముందుకైతే వెళ్లారు. ప్రచారంలో భాగంగా ముందుకైతే వెళ్లారు. సో ఇటు ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సర్వేస్ కావచ్చు, ప్రధానంగా ప్రైవేటు సర్వేల సంస్థలన్నీ కూడా సో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కే మద్దతుగా ఉన్నట్టుగా, అంటే ఆయనే గెలుస్తాడన్నట్టుగా అయితే మాట్లాడుకొచ్చాయి. ఈవెన్ వాళ్ళ సర్వేల రిజల్ట్స్ కూడా వచ్చాయి. బట్ మరికొంతమంది సర్వేలు, ప్రైవేట్ సర్వే ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపొందుతారంటూ కూడా సర్వేలు అయితే నిర్వహించాయి. సో ఇటు ఎవరికి వారే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు, తమ అభ్యర్థే గెలుస్తాడంటూ కూడా. ముఖ్యంగా అటు బీఆర్ఎస్కు తీసుకున్నట్లయితే కొంత కేసీఆర్ ఈ ప్రచారానికి, ఈ జూబ్లీ హిల్స్ బైపోల్స్కి దూరంగా ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ పూర్తిగా ఈ ప్రచార బాధ్యతను తీసుకొని ఒక రోడ్ షోలను నిర్వహిస్తూ, కార్నర్ మీటింగ్లను ఏర్పాటు చేస్తూ పూర్తిగా ప్రచార బాధ్యతలన్నీ కూడా తన భుజాలపైనే వేసుకొని కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకులను సమన్వయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఒక దశలో ఎలా అయిపోయిందనంటే ప్రధాన అభ్యర్థుల కంటే వీళ్ళిద్దరి మధ్య పోటీయా అన్నట్టుగా అక్కడ జూబ్లీ హిల్స్ లో కనిపించింది ప్రచారం హోరు. ఎస్, ఎగ్జాక్ట్లీ, అది ఖచ్చితంగా మనం అట్లా అనుకోవచ్చు సునీత. ఎందుకంటే అభ్యర్థుల కంటే కూడా ఈవెన్ అటు అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, సో బాహాబాహిలకైతే దిగారనే చెప్పుకోవాలి. ఈవెన్ ఒకళ్ళ పైన ఒకరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను అమలు చేయట్లేదంటూ కేటీఆర్, అలాగే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని ఎత్తి చూపుతూ ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం అయితే ఉన్నాయి. ఈవెన్ ప్రజల్లోనే బహిరంగంగా ఆరోపణలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎట్టకేలకు ఇదంతా ముగిసిన తర్వాత ఎన్నికల సరళి తీసుకున్నట్లయితే కొంత మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన ఆరోపణలు గుప్పిస్తూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఓట్లు వేస్తూ ఉన్నారంటూ కూడా భావోద్వేగానికి గురయ్యి ఈవెన్ ఆ ఎన్నికల ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఉండగానే ఆవిడ ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి భావోద్వేగానికి గురైనటువంటి సందర్భాన్ని చూసాం. ఈవెన్ బోరబండలోని ఒక ఏదైతే బోరబండకు సంబంధించినటువంటి డివిజన్లో కొంత ఆందోళన కూడా చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఎట్టకేలకు ఎలక్షన్ అయిపోయింది. ప్రస్తుతం మనము కౌంటింగ్ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. మరి కొద్ది నిమిషాల్లోనే జూబ్లీ హిల్స్ విజేత ఎవరనేది అయితే తెలుసుకోవచ్చు. మనము సుమారుగా మనం చూడొచ్చు, చుట్టుపక్కలంతా కూడా టైట్ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి ఎన్నికల అధికారులు. సుమారుగా 250 మంది వరకు కూడా పోలీసులు, మరొక 15 ప్లాటూన్ ఏదైతే సిబ్బంది ఉంటుందో ప్లాటూన్కు సంబంధించినటువంటి ఆ గ్రూప్స్తో టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద అయితే.
పూర్తిగా ఇటు ఈ స్టేడియం రేడియన్స్ అంతా కూడా 144 సెక్షన్ అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆ లీడర్లు కావచ్చు, ఎవ్వరు కూడా ర్యాలీలు కానీ లేదా నిరసనలు కానీ తెలపడానికి వీలు లేకుండా 144 సెక్షన్ అయితే అమలు చేశారు. సో ఇటు పూర్తిగా ఇప్పటికే ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలు అలాగే ఇండిపెండెంట్గా ఇక్కడ పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ని కూడా అధికారులు అయితే లోపలికి అలౌ చేశారు. ఇప్పటికే ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేసే పనిలో అయితే అధికారులు పడ్డారు. కొద్దిసేపటి క్రితమే మాగంటి సునీత కూడా లోపలికైతే వెళ్ళారు. వారి కౌంటింగ్ ఏజెంట్స్ అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా ఆవిడ లీగల్ టీంతో కూడా లోపలికైతే వెళ్ళారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ కౌంటింగ్ సెషన్ అయితే ప్రారంభమవుతా ఉంది. మొత్తం సుమారుగా 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ బూతులకు సంబంధించి 10 రౌండ్లుగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఆ 10 రౌండ్లలో ఫస్ట్ తొలి విడత షేక్పీటర్ డివిజన్ నుంచి అయితే కొనసాగుతూ ఉంది. అక్కడ 1 నుంచి 42 వరకు ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ బూత్స్లో ఆ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత 43 నుంచి 70 వరకు ఉన్నటువంటి బూత్స్లో ఉన్నటువంటి ఓట్లను కూడా లెక్కిస్తారు. సో తొలుత బ్యాలెట్లో ఉన్నటువంటి ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంస్ అంటే ఏదైతే ఈవీఎంస్లో ఓట్లు వేసిన తర్వాత వీవీ పార్ట్స్ ఉంటాయో ఆ వీవీ పార్ట్స్లో ఉన్నటువంటి ఓట్లను కూడా లెక్కిస్తారు. అయితే మొత్తం కౌంటింగ్కు సంబంధించి 186 మంది ఈ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నట్లుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఒక్కొక్క రౌండ్లో 42 ఈవీఎంల వరకు కూడా లెక్కించేలాగా ప్రత్యేకంగా అనుమతి అయితే తీసుకున్నారు అధికారులు. ఎందుకంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 4 ఈవీఎంలను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పూర్తిగా అటు 58 మంది అభ్యర్థులతో పాటు నోటాతో కలుపుకుంటే 59 మంది అభ్యర్థులు అవుతారు కాబట్టి సో అవన్నీ లెక్కించేందుకు ప్రత్యేకంగా అయితే అనుమతులు తీసుకొని 42 ఈవీఎంలను ఒకేసారి లెక్కించే విధంగా అయితే ఇక్కడ అధికారులు అయితే ప్రత్యేకంగా అనుమతులు తీసుకున్నారు ఎన్నికల కమిషన్ నుంచి కూడా. అయితే కౌంటింగ్ కోసం లోపలికి వెళ్ళినటువంటి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మళ్ళీ బయటికి వచ్చే విధంగా అయితే ఉంటుంది. మధ్యలో వాళ్ళు బయటికి రావడానికి కానీ లేదా లోపల ఏం జరుగుతుందో అనేది బయటికి చెప్పడానికి కూడా వీలు లేకుండా అయితే ఉంటుందనే చెప్పాలి. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ఎప్పటికప్పుడు అటు సీసీ కెమెరాల్లో అయితే పూర్తిగా మొత్తం రికార్డ్ అవుతుందనే చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ కార్పొరేషన్ సభ్యుడు బాలరాజ్ యాదవ్ ఉన్నారు. బాలరాజ్ గారు, ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు కౌంటింగ్? అలాగే మీ అభ్యర్థి మాగంటి సునీత కూడా భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తుందంటూ కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలక్షన్స్ అన్నా ఫ్రీ ఫేర్గా చేయలేరు, కనీసం కౌంటింగ్ అన్నా ఫ్రీ ఫేర్గా చేయాలని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యము జూబ్లీహిల్స్ నడిగడ్డ మీద హత్య చేయబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ని, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం సామధాన పేద దండోపాయాన్ని ఉపయోగించింది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. 5 నుంచి 10,000 మేరతో గెలవబోతా ఉన్నాం. కనీసం ఎలక్షన్ కౌంటింగ్ అన్న ప్రిపేర్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. చాలా తినబోతు రుచులు ఎందుకు ఇంకో గంట 2 గంటలు తెలిసిపోద్ది. డెఫినెట్ గా సైలెంట్ ఓటింగ్ జరిగింది. సైలెంట్ ఓటింగ్ ద్వారా ప్రజలు మాకు ఓటేస్తారని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆశాభావం ప్రజలు మాకుంది, ప్రజల్లో కూడా ఉంది. ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. అన్న, ఏమనుకుంటా ఉన్నారు? మీ అభ్యర్థి గెలుస్తారంటూ మీరు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలుస్తారంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏమనుకోవచ్చు? అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. దొంగోట్లు ఎంచుకొని రౌడీలను పెట్టి, పోలీసులను పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అసలు ప్రజాస్వామ్యం అందిస్తామనేసి ప్రమాణం చేసినటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రిగ్గింగ్ చేసి ఇలా దొంగోట్లు ఎట్లా ఎంచుకున్నదో చూసినాం. ఇలా పటాపంచలు చేయడానికి డెఫినెట్గా ప్రజలు సైలెంట్ ఓటుతోని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనేటువంటి అపారమైనటువంటి విశ్వాసం మాకున్నది. కాబట్టి మేమందరం కూడా ఇలా మా పార్టీ గెలుస్తుందా అనేటువంటి ధీమాతో వ్యక్తం చేసి మేమందరం వెళ్తూ ఉన్నాం. తప్పకుండా సునీత గోపి గారు గెలుస్తారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు డెఫినెట్గా బుద్ధి చెప్తారు.
ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా ఓటు చోరు జరిగింది, అదేవిధంగా దొంగ ఓట్లు జరిగినాయి, ప్రజాస్వామ్యం కూని జరిగిపోయింది. ఇక్కడ వాసుదేవరెడ్డి గారు, మీరు మీ అభ్యర్థి గెలుస్తుంది అంటూ చెప్తా ఉన్నారు, మరొక పక్క కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడనేటువంటి భయంతో ఈ దొంగ ఓట్ల ఆరోపణలు చేస్తా ఉన్నారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందు కనిపించింది. ఇలా ఎన్నికల రోజు ఏం జరిగింది, మొత్తం కూడా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండ్రు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పక్క ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయలేదన్నట్టు మన ఎలక్షన్ రోజే తేలిపోయింది. ఇలా మొత్తం కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నది కాబట్టి చెప్పింది చేసినట్టు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకనే ఇవాళ వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇలా ఓటర్సు వారి యొక్క మాగంటి సునీత గారి భవిష్యత్తును నిక్షిప్తం చేసి ఉన్నారు. అది ఇవాళ తేలబోతా ఉన్నది, కొన్ని గంటల్లో మరి ఫలితం రాబోతా ఉన్నది. మాకైతే విశ్వాసం ఉన్నది. సైలెన్స్ ఓటింగ్ బాగా పడ్డది. చాలామంది ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు సైలెన్స్ ఓటుతో మీరు గెలుస్తారని చెప్పి వారు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇలా ఎక్కడ లేని విధంగా అసలు ఫస్ట్ టైం మా కళ్ళ ముందు చూసినాం. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగు, జరిగిన దొంగ ఓట్ల వ్యవస్థ, భయభ్రాంతులకు గురి చేయడం, స్వయంగా అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరు, ఆయనను బైండ్ ఓవర్ చేసిండ్రు. బైండ్ ఓవర్ చేసినాక ఎన్నికలను ఎట్లా తిరుగుతాడండి? సో మన కళ్ళ ముందు కనిపించింది కదా ఎట్లా భయభ్రాంతులకు గురి చేసిండో. అంటే ఈ ఎలక్షన్స్ చాలా ఫేర్గా జరగలేదన్నదానికి నిదర్శనం అదొకటే. సో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక ప్రజలు ఆ ఓటర్సు మరి ఒక క్యాండిడేట్ల భవిష్యత్తును నిర్దేశించే వ్యవస్థ ఇలా నిక్షిప్తమై ఉంది కాబట్టి తప్పకుండా మాకైతే నమ్మకం ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, డబ్బు మద్యాన్ని పంపిణీ చేసినా ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు, బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత వైపు ఉండబోతా ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ అనగానే గుర్తొచ్చిందంటే సైలెంట్ ఓటింగ్ చాలా వరకు కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్నారు. ఈవెన్ స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ కి వాళ్ళు సపోర్ట్ చేశారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు కొన్ని గంటల్లో భవితవ్యం తెలియబోతా ఉన్నది. సో కాబట్టి ఎవరి అంచనాలు వారికి ఉన్నా, మా అంచనాలు మాకున్నాయి. తప్పకుండా మేము చాలా మందితో మాట్లాడినాం. గత 2-3 నెలలుగా మేము గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నాం. మేము గ్రౌండ్లో పనిచేసి ప్రజలకు చేసిన మంచి పనిని మేము చెప్పుకున్నాం. కానీ వారు చేసిన మంచి పనిని చెప్పుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చూసారు కదా. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఆలోచించి ఓటేయండి అన్నాడు. అంటే నువ్వు దాదాపు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి నువ్వు ఏం చేయలేదని తేలిపోయింది కదా. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదని తేలిపోయింది కదా. సో కాబట్టి గత పాలనలను నువ్వు గుర్తు చేసుకో అంటున్నావు. సో కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టి లాస్ట్ 2-3 రోజులు ఏం చేసింది, మొత్తం డబ్బు పంపిణీ చేసి, మద్యం పంపిణీ చేసి, ఇలా లేడీస్కి అయితే చీరల పంపిణీ చేసి ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వాటన్నిటి కూడా ప్రజలు తిప్పుకొట్టడానికి ఈ రోజు భవిష్యత్తు తేల్చబోతుంది. ఉపేంద్ర గారు, మీరు అందరికంటే కూడా అన్ని పార్టీల కంటే ముందు మీ క్యాండిడేట్ అనౌన్స్ చేశారు, ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ ఎందుకు ఎన్నికల్లో వెనుకబడాల్సి వచ్చింది? ఎన్నికల్లో ఎక్కడ కూడా వెనకబడి లేము. మనం బ్రహ్మాండంగా ప్రచారాలు, అక్కడ సమస్యలు, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు, ప్రభుత్వం ఏ రకంగా కూడా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా నమ్మిర్రు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఆల్రెడీ సైలెంట్ ఓటింగ్, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున మాకు ఓటింగ్ జరిగింది. మేము 100% గెలుస్తున్నాం. కనీసం 15,000 మెజార్టీతో తక్కువ గెలుస్తున్నాం. సుమతి, చూస్తా ఉన్నాము బీఆర్ఎస్ నాయకులు అయితే, కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, ఇతర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ అభ్యర్థి సుమారుగా 15,000 మెజార్టీతోని ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తారంటూ కూడా వారి ధీమానైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమతి, ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లోనే జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా తేట తెల్లం కానుంది. రైట్ విజయ్, అది మా ప్రతినిధి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి అందిస్తున్న లైవ్. మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అక్కడికి చేరుకుంటోంది. సైలెంట్ ఓటింగ్ జరిగింది, అధికార దుర్వినియోగం జరిపింది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చూసింది. అయినా సరే ఓటరు మహాశయుడు మా తరఫే ఉన్నాడు, మేం కూడా సర్వేలు చేశాం, ఖచ్చితంగా మేమే గెలుస్తాము అన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా. అన్ని పార్టీలు కూడా తమ ధీమాని వ్యక్తం చేస్తున్నాయి. తాము చేసిన అభివృద్ధి పనులు చూసి పట్టం
కడతారు అని ఇటు బీఆర్ఎస్ అంటూ ఉంటే ఆ రెండు ప్రభుత్వాలను కూడా చూశారు. ఇక బీజేపీ వంతు బీజేపీకి ఈసారి పట్టం కడతారు అని అంటూ ఇటు బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అయితే నేను లోకల్ బాయ్ని, నాకు స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసు, ఖచ్చితంగా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అభివృద్ధి జరగడానికి ఇంకా స్కోప్ ఉంటుంది అన్న ధీమా వ్యక్తం చేశారు. ఎవరి బలాలు బలహీనతలు ఎలా ఉన్నా సరే ఓటర్ మహాశయుడు మరి ఎవరికి మొగ్గు చూపాడు, ఎవరికి తమ అధికారాలను ఇస్తూ ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో ఓటు వేశారు అన్నది మరికొన్ని గంటల్లోనే తేలబోతోంది. సమయం ఇప్పుడు 7 గంటలు కాబోతోంది. ఇక 8 గంటల నుంచి బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేస్తారు. ముందుగా అక్కడ బ్యాలెట్ ఓట్ అవన్నీ కూడా చూస్తారు. తర్వాత షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈవీఎంలలో మరి ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారు జూబ్లీ హిల్స్ కి అన్నది మనకు మరికొద్ది గంటల్లోనే తేలే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒకసారి మనం సర్వేస్ గురించి కనుక మాట్లాడుకుంటే అన్ని సర్వేలు కూడా దాదాపుగా అటు కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉంటుంది అన్నారు. నెక్ టు నెక్ ఉంటాయని కొన్ని సర్వేస్ చెప్పాయి. ఇక బీకాన్ సర్వే గురించి ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ తో కాంగ్రెస్ దే గెలుపు అంటూ అంచనా వేస్తోంది బీకాన్ సర్వే. పోలైన ఓట్లలో దాదాపు కాంగ్రెస్ కు 47.6% ఓట్లు పడ్డాయని చెప్తోంది. బీఆర్ఎస్ కు 40.2% పడ్డాయని చెప్పి బీకాన్ సంస్థ చెప్తోంది. అటు బీజేపీకి కేవలం 8.2% ఓట్లు మాత్రమే పడ్డాయంటున్నారు. ఇక ఇతరులు 4% ఓట్లకు పరిమితమయ్యారంటూ సర్వే చెప్తోంది. అన్ని సర్వేస్ కూడా అటు బీజేపీకే ఎడ్జ్ చూపించాయి, కాంగ్రెస్కే ఎడ్జ్ చూపించాయి. బీఆర్ఎస్ తన నెక్ టు నెక్ పోటీ ఇస్తుంది, బీజేపీ తన ఓటు శాతం పెంచుకునే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. అన్ని సర్వేస్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఇచ్చాయి. ప్రస్తుతం బీకాన్ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అన్న ధీమాని వ్యక్తం చేస్తూ ఉంది.